అందరికీ నమస్కారం. ఈరోజు బాలప్రసాద్ గారికి 5 lakhs హెల్త్ కార్డు, సెంట్రల్ గవర్నమెంట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఫైటర్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రవి ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఆయన కూడా వ్యక్తిగతంగా కరాటే మాస్టర్. ఆయన ఈరోజు మెంబరే చాలా రోజులైంది. ఆయన ఈరోజు హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వారు ఎంతో ఎదిగి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని రవికి మాకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవి మాస్టర్ దగ్గర ఇప్పుడు 100 మంది మెంబర్లు అయిన అందరూ మాస్టర్లు, ఫైటర్స్. కాబట్టి సినిమాలు కూడా నిర్మాతలు, మా వాళ్ళకు ఎవరైనా నిర్మాతలు, డైరెక్టర్లు మంచి ఫైట్ మంచి అంటే మా రవి అయితే నాన్చాక్లో దాదాపు 108 దేశాలలో గోల్డ్ మెడలిస్ట్. తర్వాత మా దగ్గర ఉన్న వాళ్ళంతా కరాటే మాస్టర్స్. కాబట్టి వీళ్ళు ఎంతో మందికి శిక్షణలు ఇచ్చారు. ఇలాంటి వారిని సినిమా ఇండస్ట్రీలో అవసరం కోసం వీళ్ళని వాడుకోవాలి, సినిమాలో వాడండి, మీరు ఫైట్స్ చేసి ప్రతి ఫైట్ వాళ్ళు డూపు లేకుండా చేయగల కెపాసిటీ ఉంది. ఎందుకంటే నేను దీక్ష సినిమాలో చేయించాను వాళ్ళకి ఫైట్స్. కాబట్టి ఈ వీడియో చూసే ఏ నిర్మాత అయినా డైరెక్టర్ అయినా కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించండి. మా రవి గారిని, వారి దగ్గర 100 మంది ఫైటర్స్ అంటే ఫైట్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా కరాటేలో వారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ ఫైటర్స్గా తీసుకోవాల్సింది కోరుతూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది మాది ఎప్పుడు అని చెప్తూ హెల్త్ కార్డు కూడా ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్ బాలప్రసాద్. ఈరోజు బాలప్రసాద్కు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఫిలిం ఛాంబర్ తరఫున పతాని రామకృష్ణ గౌడ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీక్ష సినిమా కూడా చాలా బాగా చేశాము, మంచి అవకాశం ఇచ్చారు. అక్కడ హీరో గారు కూడా చాలా బాగా చేశారు. మాకు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, తర్వాత మ్యాట్స్ లేకుండా మేము రియల్గా వితౌట్ డూప్ తోటి కూడా కిరణ్ సార్ హీరో గారు చాలా బాగా చేశారు. సినిమా తప్పకుండా చూడండి, త్వరలో రిలీజ్ కాబోతుంది. అలానే ముందు ముందు మాకు ఎంతో సపోర్ట్ చేయాలని చెప్పేసి రామకృష్ణ సార్ కోరుకుంటున్నాము. అలానే మాకు సుమన్ సార్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ప్రతి దానికి ఏ చిన్న విషయం ఉన్నా కూడా రామకృష్ణ సార్తో మాట్లాడి మీరు ముందుకు పోండి అని చెప్తున్నాడు. సుమన్ సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.